మన ఆడోళ్ళు నచ్చినా నచ్చకున్నా భయ్యా అని పిలిచేది ఎవరినోళ్ళ పానీపూరి బండి అయిననే కదా. భయ్యా తోడ ప్యాజ్, భయ్యా తోడ పానీ, గరం గరం భయ్యా. గిట్లుంటది కథ. మీరు రోడ్ల మీద ఏ పానీపూరి బండి కానన్నా చూడుర్రి, ఎప్పటికీ బెల్లం చుట్టూ కదా ఈగలు మూగినట్టు బండి చుట్టూ జనాలే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన ఆడోళ్ళు అయితే బరాబర్ ఉంటారు కదా. అసలు నన్ను అడిగితే గప్చుప్ బండి అయిన ఓపికను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే, రికామ్ లేకుండా పని చేస్తాడు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈ ముచ్చట చూసినాక గప్చుప్లు తినుడు కాదు, చూప్చాప్గా ఒక గప్చుప్ బండన పెట్టుకుంటా పటు అని అనుకుంటారు కావచ్చు. అవి చూడు ముచ్చట. అసలు ఈ కొలువులు, ఈ చదువులు, ఈ కథలు, పైసల కోసం దిమాకులు ఖరాబ్ చేసుకునుడు వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే. మనం బయట అడుగు పెడితే గప్షూప్ బండ్లు కనబడతాయి కదా, గప్షూపులే అమ్ముకొని బతుకుతాడు కదా అని ఆ బండి ఆయనకు తక్కువ చేయకుర్రి. వాళ్ళు మనకంటే శానా పైసలు గల్లోళ్ళు కావచ్చు, శానా తెలుగు మంతులు కూడా కావచ్చు. సరే డైరెక్ట్ ముచ్చట్లకి అత్త, తమిళనాడులా ఒక గప్షూప్ బండి అయినా ఏడాదికి ఎంత కమాయిస్తుండో ఎరికేనా? అక్షరాల 40 లక్షల రూపాయలు. అరే అవంటే ఆ బండైన మీదికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, జిఎస్టీ ఆఫీసర్లు కూడా పడ్డరు. ఏడాదికి 40 లక్షలు కమాయిస్తున్నావు, పన్ను కట్టాలే, నువ్వు జిఎస్టీ రాయించుకోవాలని నోటీసులు కూడా పంపిరట. కొన్నొద్దుల సంధి ఈయన ఫోన్ పే, గూగుల్ పేలనే పైసలను ఆన్లైన్లో చెక్కింగ్ చేస్తుంటే 2024 40 లక్షల రూపాయల వ్యాపారం చేసినని తేలింది. ఇక ఎప్పురి కథ, ఖాళీ ఫుట్పాత్ మీద గింతంత జాగా పెట్టుకుని గప్షుపులు కట్లీసులు వేసుకుంటా లక్షలకు కమాయిస్తుండంటే ఇక ఎప్పురి కథ. మరి ఏ సాఫ్ట్వేర్ నౌకరు చేస్తే గిన్ని గనం పైసలు వస్తాయి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గిన్ని లక్షలు కమాయిస్తాడు అంటే? కొలుగులు చేసుడు కంటే కూడా సప్పు ఇట్లా గప్షు బండి పెట్టుకున్న లక్షాధికారులు కరోడు పతుడు కావచ్చు అన్నట్టు. మళ్ళీ ఒగలి కింద ఉండేది లేదు, ఒగలికి నమస్తే పెట్టేది లేదు, ఒగనికి భయపడేది ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు బండి పెట్టుకోవచ్చు, కష్టం అనిపించినప్పుడు ఇంట్లో వండొచ్చు. గిట్లనే కులుకుంటురోళ్ళ ఆ గప్చు పైన సంపాదన ఎరుకైన జనాలు